హాయ్, వెల్కమ్ టు ఆర్ఆర్ గ్రీన్ గార్డెన్. నమస్తే అండి అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు మా గార్డెన్ ఎలా ఉందో మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇది రాధా మనోహర్ వంకాయ, చాలా మంచి బ్లూమింగ్లో వంకాయలు బాగా కాస్తున్నాయి. మళ్ళీ మన గార్డెన్ ఎలా ఉందో మళ్ళీ మీరు ఒకసారి చూడండి. ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటుంది. దీంట్లో నా దగ్గర 4 కలర్లు ఉన్నాయి. వంకాయలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. వంకాయ, గ్రీన్ వంకాయ, ఇది దానిమ్మ, ఇది నిమ్మ, గజనిమ్మ. ఇవి తోటకూర బాగా సీడ్స్కు వదిలేసాను, బాగా వచ్చినాయి. వంకాయ కూడా బాగా మన ఆంధ్రాలో తక్కువ కానీ బెంగళూరులో బాగుంటాయి, చాలా బాగా వస్తున్నాయి. ఇది కూడా బెంగళూరు నుంచి తెచ్చినవి, చిన్న ముద్ద మందారం, పెద్దగా. ఇది మన ఇంటి సపోటా అండి, మొదలైనవి కాయలు. ఇది 3వ కలర్, ఎల్లో అని చెప్పాను కదా, పింక్, ఆరెంజ్, ఎల్లో. ఇది ఒక మందారం బ్లూమింగ్. మన ఇంట్లో జాజి, సన్న జాజి, పెద్ద జాజులు 2 రకాలు ఉన్నాయి దీంట్లోనే. చాలా బాగా పువ్వు వచ్చినాయి. వంకాయ, ముళ్ళ వంకాయ. ఇది టేబుల్ రోజా అండి. దీంట్లో ఒక 6 కలర్స్ ఉన్నాయి మా దగ్గర. నందివర్ధన. ఇది వచ్చి సింగపూర్ చెర్రీ అంటారు, చాలా బాగా అందంగా ఉంటాయి. నేను మీకు ఫొటోస్ పెడతాను. చాలా కాయి. ఇది ఉంది, ఇక్కడ ఉంది. పండు చాలా బాగుంటుంది, సింగపూర్ చెర్రీ అంటే. అంటే లెమన్ గ్రాస్ కట్ చేసుకుంటే వస్తుంటే నేను కషాయం చాలా బాగా వచ్చినాయి. ఇది వచ్చి వాటర్ లిల్లీ. వాటర్ లిల్లీలో కూడా నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా బెంగళూరులో నుంచో తెచ్చింది. వాస్తు అంటే త్రిశూలం లాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది చూసేదానికి. అది రావడమే డిజైన్ రావడమే త్రిశూలం లాగా వస్తాయి. చూడండి, బాగా గమనించండి. ఇటు అంటే ఇది కొంచెం పోయింది, వస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఇదొక రకమైన ఆయుర్వేదిక్ తులసి అండి. ఎవరింట్లో కూడా నాకు రాలేదు అంటున్నారు. నాకు చాలా బాగా వచ్చింది. ఇది కషాయంలో వేసుకుంటే చాలా మంచిది, ఆయుర్వేదిక్. ఇది బెంగళూరు నుంచి తెచ్చినట్టే. ద్రాక్ష సమ్మర్కి అన్ని చెట్లు పోతే కూడా నాకు ద్రాక్ష మాత్రం చనిపోలేదండి, చాలా బాగా వచ్చింది. ఇది ఒక రకమైన వంకాయ, పొడుగు వంకాయ. ఇది సుమారు ఒక 7-8 వెరైటీస్ నా దగ్గర వంకాయలు ఉన్నాయండి. ఇదండి ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. ఇది ఒక రకమైన వంకాయ. మునగ చెట్టు జస్ట్ 7-8 మంత్స్ అయిందండి. నేను తెచ్చి నాటినాను చెట్టు. ఇప్పుడు 8 కాయలు, మేము ఆల్రెడీ చిన్న చెట్లోనే 8 కాయలు కాసాయి. ఇప్పుడు చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇది దొండ. అంటే ఈసారి మనకు కూరగాయలు కోసేదానికి ఇప్పుడు ఏం లేవు, కానీ కాకపోతే చెట్లు అయితే బాగా నిలబడినాయి. వర్షాలు పడినాయి కాబట్టి 3 టైమ్స్ బాగా వచ్చాయి. ఇది ఒక రకమైన వంకాయ. ఇది కూడా నాకు వేరే వాళ్ళు ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఇది వచ్చి ముళ్ళ వంకాయ, లాంగ్ మల్బరీ, చాలా బాగా వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చినప్పుడు నేను కాయలు చూపిస్తాను. ఇది ఒక వంకాయ వెరైటీస్. దీంట్లో కూడా గుత్తులు వస్తాయండి, గుత్తి వంకాయ అంటారు. పొడుగు ఇక్కడ ఉన్నాయి చూడండి, పొడుగు గుత్తి వంకాయ, గుత్తులు. ఇది కూడా ఇదండి. ఇది వచ్చి గోరంటాకు, 2 చెట్లు ఉన్నాయి గోరంటాకు. ఇది పొడుగు వంకాయ, గ్రీన్ పొడుగు వంకాయ. ఇది శంకుముద్ద పూలు. ఇది రెడ్ కలరు, పింక్ కలరు వంకాయ, చాలా బాగా వస్తుంది. ఇవన్నీ ఆకుకూరలు. ఇది మునక్కాయ చెట్టు అండి, ఇప్పుడు నాటానన్నాను. మునక్కాయ, గోంగూర, బెండ,
ఇవన్నీ కోయ తోటకూర అంటారు. కోయ తోటకూర రకాల రకాలు వేసాను. ఇది రోజా చెట్టు, ఆరెంజ్. ఇది మీకు తెలిసే ఉంది, తాము దగ్గుకి కప్పర్లాకు ఉంటారు అవి అండి, చాలా బాగా వస్తుంది. మల్లె చెట్టు, ఇది కొనగంటకు కూడా దీంట్లో బాగా వచ్చినాయండి. ఈరోజు తాలింపు కోసి తాలింపు చేస్తాను పిల్లలకు. ఇది చిక్కుడు, ఇది ఎర్ర చిక్కుడు అండి, చూడండి లీవ్స్ మీకు తెలుస్తుంది. ఇది ఒక రకమైన చిక్కుడు. ఇది ఫ్లవర్స్. ఇది కూడా నాకు శంకు పూలు 3 చెట్లు వేసుకున్నాను. శంకు పూలు ఇదండి, ఇక్కడ పూలు చాలా బాగా వస్తాయి. వైట్ అక్కడ చూపించాను కదా, ఇది మీకు ఎల్లో కలరు. ఇది 100 వరాహాల చెట్టు. ఆల్మోస్ట్ సమ్మర్కి సుమారు చాలా లాస్ అయినాము ఈసారి. కడపలో ఎక్కువ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇదండి, ఇదొక కలర్ అండి, టేబుల్ రోజాలో అదొక కలరు. బిల్వ చెట్టు. ఈసారి నేను కొత్తగా అంటే పసుపు వేసానండి. ఈసారి మన గార్డెన్లో పసుపు స్పెషల్. ఈసారి చాలా బాగా వచ్చినాయి. అందరూ గ్రూప్లో కొనుక్కున్నామండి. బెండకాయ అండి, బెండకాయ ఇప్పుడు బాగా వచ్చినాయి. నేను మొదలైనవి. ఇది రెడ్ బెండ, గ్రీన్ బెండలు. వంకాయలు కూడా చాలా వెరైటీస్ వచ్చాయండి. వంకాయలు చాలా బాగా వచ్చాయి ఈసారి. పచ్చిమిరకాయలు పూత మీద ఉన్నాయి. ఇది వచ్చి చెట్టు చిక్కుడు, పూత వచ్చిందనమాట. ఇది ఒకటి మునగ చెట్టు ఇంట్లో నాటుకున్నాను నేను. బయట ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సుమారు 5 ఉంది. ఇది ఒక రకమైన వంకాయ. ఇది పచ్చిమిర్చి పూత వచ్చింది. ఇది ఎర్ర తోటకూర. ఇక్కడ కూడా పసుపు వేసాను, పసుపు బాగా వచ్చింది కదా. ఇది కార్న్, ఇది బెండ, ఇది రెడ్ కార్న్ అండి. ఇది షిలోన్ బచ్చలి, బెండ. ఇది ఫ్లవర్స్. దీంట్లో మనం నందివర్ధనం అంటాం కదా, నందివర్ధనం. ఇది గుత్తి వంకాయ, బ్లాక్ గుత్తి వంకాయ. శంకుపూలు, డ్రాగన్ ఫ్రూట్స్. సమ్మర్కి చనిపోయింది, మళ్ళీ వస్తుంది. ఇది వంకాయ, ఇది ఒక రకమైన వంకాయలు. ఇది వచ్చి నాకు వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి, వాటర్ యాపిల్. ఇప్పుడు అన్నీ వేసాను ప్రతి ఒక్కటి. ఇక్కడ కూడా పసుపు బాగా వచ్చింది. ఇది బెండ, ఇది మామూలు గ్రీన్ బెండ, గుత్తి వంకాయ అంటారు దీన్ని. చూడండి ఒక గుత్తలోనే ఎన్ని ఉన్నాయి. ఇది మిర్చి. ఇది వచ్చి ఇది మీకు కన్నడంలో నల్లికాయ అంటారు, తెలుగులో మళ్ళీ ఉసిరి, చిన్న ఉసిరి. లెమన్, పెద్దగా చెట్టు బాగా కాయలు బాగా కాస్తుంటాయి. లెమన్ చాలా బాగుంటాయి. మా పాప యోగా చేస్తుంది. ఇది అండి మా గార్డెన్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.